హలో హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు CVK బ్లాగ్స్. నేను మీ వినోద్ కుమార్. ఈరోజు వచ్చేసి మండే, టైం వచ్చేసి 10:30 అవుతుంది. మన డ్యూటీ అయితే స్టార్ట్ చేసేసాము. ఆల్రెడీ ఒక ఆర్డర్ అయితే పడింది, ఎక్కడికని తెలియదు కానీ అమౌంట్ ఎక్కడికనేది ఎండ్ ఆఫ్ ది ఆర్డర్ చూద్దాము. ప్రజెంట్ వచ్చేసి కస్టమర్ పికప్కి అయితే వెళ్తున్నాను. కొంచెం వీడియోస్ డిలే అవుతున్నాయని అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ 4 days నేనైతే డ్యూటీ చేయలేదు. అంతకుముందు 3 days డ్యూటీ చేయలేదు. నేనైతే మా ఊరికి అయితే వెళ్ళాను, మా విలేజ్కి, నేటివ్కి. అక్కడ మాది కొంచెం వరినాట్లు వేసేది ఉండే, సో వరినాట్లు అయిపోయాక తిరిగి అయితే వచ్చాను. ఈరోజు అయితే డ్యూటీ స్టార్ట్ చేశాను. నైట్ వచ్చాము, ఈరోజు అయితే డ్యూటీ స్టార్ట్ చేసాము. చూద్దామండి ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయని. చాలా మటుకు రీల్స్ చూస్తున్నాను, ఆర్డర్స్ లేవనేసి కామెంట్స్ వస్తున్నాయి. సో మనం ఒక ట్రయల్ అయితే వేద్దాం ఈరోజు. ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయో. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాము. కస్టమర్ని పికప్ చేసుకుందాం. ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంద్రానగర్ అక్కడ ఉన్న భాగమనే టెక్ పార్క్ లో మనమైతే డ్రాప్ అయిపోయింది. ఈ డ్రాప్ వచ్చేసి 1 hour 20 minutes టైం తీసుకుంది. 28 kilometers. అమౌంట్ వచ్చేసి 535 rupees అయితే కలెక్ట్ చేయడం జరిగిందండి. ఇక నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ప్రజెంట్ వచ్చేసి 12 o'clock అవుతుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం, నెక్స్ట్ ఆర్డర్లో కలుద్దాం. ఓకేనండి, మనకైతే సెకండ్ ఆర్డర్ అయితే పడింది. HIL రోడ్ నుంచి మనకి ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ హెన్నూర్ రోడ్ అండి, గోద్రేజ్ అపార్ట్మెంట్స్కి అయితే ఆర్డర్ పడింది. 533 rupees అయితే చూపించింది. కస్టమర్ పికప్ చేసుకొని అయితే వెళ్తున్నాను. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేశాక ఆల్మోస్ట్ 1 hour 1.5 hours వెయిట్ చేసాము. ఏ ఆర్డర్ అయితే పర్లేదు. స్మాల్ ఆర్డర్స్ అన్నీ పడుతున్నాయి. 100 rupees, 200 rupees, 1 hour జర్నీ, 2 hour జర్నీ అట్లా. సో నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. చెప్పిన విధంగానే కొంచెం ఆర్డర్స్ అనేవి తగ్గినాయని అనిపించవచ్చు. ప్లస్ నాది కూడా రేటింగ్ కొంచెం తక్కువ డౌన్గా ఉంది. ఆర్డర్స్ అనేది మనము రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకి రేటింగ్ బాగుంటుందండి. వీక్లీ 2 days 3 days వర్క్ చేసామంటే రేటింగ్ అనేది తగ్గుతుంది, ఆర్డర్స్ అనేవి కూడా తగ్గుబాటు పడతాయి. సో అందువల్లే నాకు ఆర్డర్స్ పర్లేదు అనిపిస్తుంది. ప్రజెంట్ సిటీలో కూడా సిచ్యువేషన్ చూస్తుంటే అలాగే ఉంది. ఆర్డర్స్ అనేది చాలా వీక్గా ఉన్నాయి. అక్కడ ఎల్లో బోర్డ్స్ సైడ్కి వేసేసి కూర్చున్నారు. చూద్దామండి ఈరోజు టార్గెట్ అవుతుందా లేదనేది. సెకండ్ ఆర్డర్ కంప్లీట్ అయ్యాక చాలాసేపు అయితే వెయిట్ చేసాము. 2 hour 2.5 hours దాకా మనం వెయిట్ చేసాము. ఆమెట స్మాల్ ఆర్డర్ తీసుకునేసి బయటికి ఎగ్జిట్ అయిపోదాము ఈ లొకేషన్ నుంచి అనేసి స్మాల్ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేశాను. 100 something చూపించింది. 123 rupees అయితే కలెక్ట్ చేశాను కస్టమర్ నుంచి. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి బాగలూరు క్రాస్ నుంచి హెన్నూరు డిమార్ట్ కండి 223 rupees కలెక్ట్ చేశాను. అది మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. 200 something. నెక్స్ట్ హెన్నూరు డిమార్ట్ నుంచి మహదేవ్పుర డిమార్ట్కి అయితే ఆర్డర్ పడిందండి. కస్టమర్ని అయితే పికప్ చేసుకొని వెళ్తున్నాను. ఈ ఆర్డర్కి వచ్చేసి 300 rupees సంథింగ్ చూపించాడు. వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేస్తాము.
డిమార్ట్ నుంచి మహదేవపుర డిమార్ట్కి అయితే డ్రాప్ అయిపోయింది. 15 కిలోమీటర్స్ 1 అవర్ జర్నీ, 300 రూపీస్ కలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడికని తెలియదు, 600 రూపీస్ సంథింగ్ చూపించింది ఓలా నుంచి. సో పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఏర్పాటు కోరుతుంది 600 రూపీస్, 41 కిలోమీటర్స్, 1.5 అవర్. నేనైతే పికప్ చేసుకోలేదు. మనకైతే ఫస్ట్ పడిన 600 రూపీస్ ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోయిందండి. కస్టమర్ లొకేషన్కి వెళ్ళాక కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫోన్ చేశాక కస్టమర్ అనేది క్యాన్సిల్ చేసేసాడు ఆర్డరు. సో నెక్స్ట్ వచ్చేసి కెంగేరి సైడ్ పడిందండి. బ్రోక్ఫీల్డ్ నుంచి కెంగేరికి 800 రూపీస్ చూపించాడు. కస్టమర్ని పికప్ చేసుకొని అయితే కెంగేరి సైడ్ అయితే వెళ్తున్నాను. ఆంధీ వేలో మనకైతే విధానసౌధ వచ్చింది. సో ఆ విజువల్స్ అయితే మీకోసం అనేసి క్యాప్చర్ చేసి పెట్టాను. ఓకేనండి, మనకు వచ్చేసి కెంగేరి సైడ్ డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు కెంగేరి నుంచి మనకి జాలాలకి అయితే ఆర్డర్ పడింది. సో మనమైతే ఇంటి సైడ్కి వెళ్ళిపోతున్నాము. టోటల్ ఎర్నింగ్స్ ఎంత అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. మళ్ళీ ప్రజెంట్ అయితే కస్టమర్ పికప్కి అయితే వెళ్తున్నాను. ఓకేనండి, మన వీడియో అయితే ఇప్పుడుతో ముగిస్తున్నాము. మనం వచ్చేసి విద్యారాయణపురకు వచ్చేసాము. ఈరోజు వచ్చేసి చాలా వేస్ట్ అని చెప్పవచ్చు. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఆల్మోస్ట్ 11 అవర్స్ అయితే మనం డ్యూటీ చేసాము. 11 అవర్స్ గాను 3000 కూడా క్రాస్ చేయకపోవడము దురదృష్టం అని చెప్పుకోవచ్చు. టోటల్ ఎంత అయినదంటే ఓలాలో వచ్చేసి 1845 రూపీస్ సంథింగ్ అయింది. ఊబర్లో వచ్చేసి 800 అయింది. ర్యాపిడోలో వచ్చేసి 220 సంథింగ్ అయిందండి. అంతా సేట్ కూడా 3000 కూడా అయ్యలేదు. సో రేపు నుంచి టైం టేబుల్ అనేది చేంజ్ చేయాలనుకున్నాను. మా ఆఫ్టర్నూన్ టైంలో అసలు ఆర్డర్స్ ఉండలేదు. సో మార్నింగ్ టైంలో కాస్త డ్యూటీస్ చేసుకుందాం అనేసి రేపు మార్నింగ్ టైంలో డ్యూటీ చేద్దామనేసి డిసైడ్ అయ్యాను. సో తిరిగి రేపటి వ్లాగ్లో కలుసుకుందాం మార్నింగ్ టైం. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్.